హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఒక బిగ్గెస్ట్ క్రైమ్ మిస్టరీని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, న్యూస్ ఛానల్లో మారుమోగబోతున్న పేరు సాయికృష్ణ. ఒక మిస్టరీ అదృశ్యం, పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు, ఒక తల్లి కన్నీటి పోరాటం మరియు ఏకంగా ప్రభుత్వం వరకు వెళ్ళిన పొలిటికల్ సెన్సేషన్. ఈ కేసులో అన్నీ ఉన్నా లేట్ చేయకుండా అసలు ఏం జరిగిందో టైమ్ లైన్ రూపంలో చూసేద్దాం. 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBW) ఆధారంగా మార్కాపురంలో ఉన్న 24 ఏళ్ల సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ మరియు కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ 24 గంటల్లో అతన్ని కోర్టులో హాజరుపరచలేదు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ నాగరాజును తనను దుర్భాషలాడారని, కొడుకు తమ వద్ద లేడని చెప్పి బయటకు నెట్టేశారని ఆమె ఆరోపించారు. దాదాపు నెల రోజులు కొడుకు జాడ లేకపోవడంతో విజయలక్ష్మి బెజవాడ బార్ అసోసియేషన్ సాయంతో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పోలీసులను నిలదీసింది. ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సీఏ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన సీఏ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం, సాక్ష్యాల నాశనం కిందన ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం 4 సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎస్ఐటి ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ కథ అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ సాయికృష్ణ ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన కొడుకును కస్టడీలో దారుణంగా 3rd డిగ్రీ టార్చర్ చేసి చంపేశారని, ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా చేయడానికి రహస్యంగా శవాన్ని దహనం చేశారని ఆమె అనుమానిస్తున్నారు. నా కొడుకు బతికుంటే నాకు చూపించండి, ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం వాడి బూడిదైనా నాకు ఇవ్వండి. ఏపీ హైకోర్టు వెలుపల కన్నీరు మున్నీరైన తల్లి విజయలక్ష్మి. ఈ కేసులో మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సంబంధించిన మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు, డివిఆర్లను భద్రపరచాలని స్థానిక కోర్టు ఆదేశించింది. పోలీసులు ఈ సాక్ష్యాలను ట్యాంపర్ అంటే మార్చడం చేసే అవకాశం ఉండే ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఈ కేసు ఇప్పుడు కేవలం ఒక పోలీస్ స్టేషన్ వ్యవహారంగా మిగల్లేదు. ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసు వెనక పెద్దల హస్తం ఉందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించలేదని, బాధ్యతలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ సీట్ విచారణను వేగవంతం చేశారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? పోలీస్ స్టేషన్లో అసలు ఏం జరిగి ఉంటుంది? సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిజాలు బయటకు వస్తాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రైమ్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.